కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తన చేతివాటాన్ని ప్రదర్శించి 1.60 కోట్లు విలువ చేసే బంగారాన్ని కాజేశాడు. ఈ ఘటనపై ఆర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన సోమశేఖర్ గత కొన్నేళ్లుగా అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఖాతాదారులు కుదోపెట్టిన బంగారు స్థానంలో రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టి అసలైన బంగారాన్ని మాయం చేశాడు. ఈ విషయం ఆడిట్లో వెలుగు చూడగా అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చీఫ్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు. చేసిన తనిఖీల్లో మా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. అతన్ని అధికారులు సస్పెండ్ కూడా చేశారు. మేము పోలీసులకు తెలియజేశాము. పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మా కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి నష్టం కాకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది. రమారమి 1,60,00,000 వరకు ఉంది. ఇంటర్నల్ ఆడిట్ జరుగుతూ ఉంది. కస్టమర్స్ సంఖ్య తేరాల్సి ఉంది. అది జరుగుతూ ఉంది. తనిఖీ చేస్తూ ఉన్నారు. మిగతా అంతా బ్యాంకు సిబ్బంది మరియు పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మా బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్ లో భాగంగా చేసిన తనిఖీల్లో మా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. కాకినాడ సాగర్ తీరాన సముద్రపు